హాయ్ ఫ్రెండ్స్, ఒక ఊరిలో భయంకరమైన శాపం ఎవరు కూడా తలెత్తి చూసేవారు కాదు. ఎందుకంటే ఆ ఊరికి చాలా ఏళ్ల కిందట ఒక గ్రామంలో పుణ్యాత్ముడిగా పేరు ఉన్న దేవస్థానం ఉండేది. అక్కడ దేవుడు చాలా కోపంగా ఉండేవాడు. ఆయన పేరు వీరభద్రుడు. ఒకరోజు గ్రామస్తులు ఒక పెద్ద పాపం చేశారు. దేవునికి బలి ఇచ్చే 3వ రోజు బలి ఇవ్వకుండా పండగ చేసుకున్నారు. దీంతో కోపించిన వీరభద్రుడు ఊరికి శాపం పెట్టాడు. ఇక్కడ ఇంకా పంట పెరగదు, ఎవరైనా నవ్వినా ఏడ్చినా శాపగ్రస్తులవుతారు. ఇప్పటి నుంచి ఊరంతా నిశ్శబ్దం, నవ్వు లేదు, ఏడుపు లేదు, భయంతోనే జీవితం ఉండాలి. ఒకసారి ఓ బాలుడు పసిగుడ్డు లాంటి హాస్యాన్ని వినిపించాడు. వెంటనే ఆ బాలుడు మూగవాడయ్యాడు. అప్పటి నుంచి వాళ్ళు దేవుణ్ణి రోజు పూజిస్తూ మళ్ళీ క్షమించమని మొక్కుతూ ఉన్నారు. ఇది పాపానికి శాపం పెట్టిన దేవుడి కథ. ఇంకా ఇలాంటి కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఒక ఊరిలో భయంకరమైన శాపం ఎవరు కూడా తలెత్తి చూసేవారు కాదు. ఎందుకంటే ఆ ఊరికి చాలా ఏళ్ల కిందట ఒక గ్రామంలో పుణ్యాత్ముడిగా పేరు ఉన్న దేవస్థానం ఉండేది. అక్కడ దేవుడు చాలా కోపంగా ఉండేవాడు. ఆయన పేరు వీరభద్రుడు. ఒకరోజు గ్రామస్తులు ఒక పెద్ద పాపం చేశారు. దేవునికి బలి ఇచ్చే 3వ రోజు బలి ఇవ్వకుండా పండగ చేసుకున్నారు. దీంతో కోపించిన వీరభద్రుడు ఊరికి శాపం పెట్టాడు. ఇక్కడ ఇంకా పంట పెరగదు, ఎవరైనా నవ్వినా ఏడ్చినా శాపగ్రస్తులవుతారు. ఇప్పటి నుంచి ఊరంతా నిశ్శబ్దం, నవ్వు లేదు, ఏడుపు లేదు, భయంతోనే జీవితం ఉండాలి. ఒకసారి ఓ బాలుడు పసిగుడ్డు లాంటి హాస్యాన్ని వినిపించాడు. వెంటనే ఆ బాలుడు మూగవాడయ్యాడు. అప్పటి నుంచి వాళ్ళు దేవుణ్ణి రోజు పూజిస్తూ మళ్ళీ క్షమించమని మొక్కుతూ ఉన్నారు. ఇది పాపానికి శాపం పెట్టిన దేవుడి కథ. ఇంకా ఇలాంటి కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఫ్రెండ్స్.